అంటే ప్రతిదీ ముందే రాసిందేమో అని అనిపించేట్లుగా ఉంటాయి ప్రతిదీ. ఈ ప్రీమియర్ కి నేను రావడం నిజంగా ముందే రాసిందేమో, ఎందుకంటే ఎక్కడి బంధమో ఇది. పివి నరసింహ, నాది హన్మకొండ, నేను పుట్టి పెరిగిందంతా బ్రాహ్మణ వీధి. అక్కడ చిన్నప్పుడు వీళ్ళని చూస్తూ, పివి గారి గురించి వింటూ, పివి రంగారావు గారి గురించి, మిగతా అందరి గురించి వింటూ, వాళ్ళ మధ్య ఒక కాళోజీ గారు, మిగతా మా దగ్గర ఐ కిషన్ రావు గారు, విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లాంటి కవుల మధ్య తిరిగి చిన్నవాడిగా ఉంటూ, వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళ కవితలు వింటూ, వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ కథలు వింటూ పెరిగిన వాడిని ఈ రోజు నిజంగా ఒక వరంగల్ వాసిగా, హన్మకొండ వాసిగా, జాతీయ స్థాయిలో ఒక గే రచయితగా పేరు తెచ్చుకొని ఇక్కడికి రావడం అనేది ముందుగా రాసి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా హనుమకొండ అంటే ఒకానొక క్రమంలో పివి గారు అలిగారు కూడా వరంగల్ మీద. అయినా కూడా మావాడు, మా పివి నరసింహారావు గారు మావాడు, మా హనుమకొండ మా వరంగల్ వాడు అని మా అందరికి దగ్గర అని ఎంతో మంది చెప్పుకున్నారు. నిజంగా ఈ గొల్లరామప్ప కథ అందరం చదివిన్నాము, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాను. అప్పట్లో ప్రతి పల్లెలో ప్రతి ఇల్లులో ఒక గొల్లరామ ఉండేది. మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఉండేది, వెంకటలక్ష్మి అని. ఆమె చెప్తే గాని నాకు ఈ రజాకార్ల గురించి తెలియదు. మా అన్న ఏట సత్యనారాయణ రజాకార్ అనే సినిమా తీస్తే అందులో బట్టలు ఊడదీయించి బతుకమ్మ ఆడించిన సందర్భానికి నేను ఒక పాట రాశాను. అదంతా మా నాయనమ్మ నాకు చెప్పింది. రజాకార్ల అకృత్యాలు ఎట్లా ఉండేటివి, రజాకార్లకు భయపడి ఆ గుమ్ముల్లో ఆ గాదెల్లో ఎట్లా దాచుకున్నారు, మా మాన ప్రాణాలను ఎట్లా కాపాడుకున్నారు అని చెప్తే మా ఇంట్లో కూడా నిజంగా మా నాన్నమ్మకు అంటే ఇది చూస్తుంటే నాకు గుర్తొచ్చి చెప్దాం అనిపించింది. మా నాన్నమ్మకు 5 కొడుకులు, మా తాత చనిపోతే 10 ఏళ్ల లోపు పిల్లలు 5. వాళ్ళని పెట్టుకొని ధైర్యంగా బతికి ఈ రోజు మేము కూడా అంతే, తన మనవలు మునిమనులు కూడా మేము అందరం ప్రయోజకులమై ఉన్నామంటే ఆమె వేసిన బీజమే అది. అంత ధైర్యం ఉండేది అప్పట్లో ఆడవాళ్ళలో. ఆ ఆ గొల్లరామవ్వ పడ్డ సంఘర్షణ గురించి మనము మా మౌనశ్రీ చెప్తే విన్నాము, అన్న యాట సత్యనారాయణ చెప్తే విన్నాం. మౌనశ్రీ పేరు మాత్రం, కలం పేరు మాత్రం మౌనం, కానీ ఆయన గట్టిగా ఆవేశం శంఖం, అది కంఠం. నిజంగా అంటే మనందరికి ఈ తరానికి పివి గారి గురించి, పివి నరసింహారావు గారి గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు తెలిసిన రాజకీయాలు వేరు. ఒక రాజకీయ కోవిదుడు, బహుభాషా కోవిదుడు. ఆయన గురించి మనం ఈ మధ్య ఈ జనరేషన్ చూస్తూనే ఉన్నాం అనుకుంటా. రీల్స్ లో వస్తే ఆ అవధానంలో నాగఫణి శర్మ గారి పక్కన కూర్చొని అవధానం చేసి కవులతోని, రచయితలతోని, ఒక సంస్కృతితోని, ఒక సాంప్రదాయంతోని ఆయన ఎంత మమేకమై, ఎంత ముడిపడి ఉండేవారు. రాజకీయంగా ఎంత పరిజ్ఞానం ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తన